తపోకాల ధ్యానాంశములు 13వ రోజు. అంశం వెలుగు లోకానికి సాక్షులుగా. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రజలు మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. వెలుగు అనేది చీకటిని పారద్రోలుతుంది. మనం క్రీస్తు వెలుగును పొందుకున్న వారము కాబట్టి మన ప్రవర్తన ద్వారా ఆ వెలుగును ఇతరులకు చూపాలి. కోపం ఉన్న చోట ప్రేమను, ద్వేషం ఉన్న చోట క్షమాపణను చూపడమే నిజమైన వెలుగు. మన మాటలు, క్రియలు దేవుని మహిమను చాటి చెప్పాలి. ఈరోజు మనం ఒక చిన్న దీపం వలె ఎవరి జీవితంలోనైనా వెలుగును నింపుదామా? ప్రార్థించుదాము. జ్యోతిర్మయుడవైన ఓ సర్వేశ్వర, అంధకారంలో ఉన్న మా జీవితాలను మీ వెలుగుతో నింపినందుకు వందనాలు. ప్రభు, మేము వెలుగు సంబంధులముగా జీవించే శక్తిని మాకు ఇవ్వండి. మాలో ఉన్న చీకటిని, ఆలోచనలను, స్వార్థాన్ని తొలగించండి. సమాజంలో మేము ఎక్కడికి వెళ్ళినా మీ శాంతిని, ప్రేమను పంచునట్లు మమ్మల్ని ఆశీర్వదించండి. మా క్రియలు కేవలం మా గొప్పతనం కోసం కాక మీ నామ మహిమ కోసమే చేయనట్లు సహాయం చేయండి. మా మాటలు ఇతరులను గాయపరచక స్వస్థత పరచునుగాక. లోకానికి క్రీస్తు ప్రేమను చూపే అద్దము వలె మమ్మల్ని మార్చండి. ఆమేన్. లోకానికి వెలుగుగా క్రీస్తు మనను పిలిచాడు. చీకటిని పారద్రోలే సాక్షులుగా నిలపాడు. కొండ మీది పట్టణంలా మన బ్రతుకు వెలగాలి. యేసయ్య ప్రేమ వెలుగు అందరికీ పంచాలి. లోకానికి వెలుగుగా క్రీస్తు మనను పిలిచాడు. దీపం వెలిగించి ఎవరు కొంచెం కింద పెట్టరుగా. దీపస్తంభం పైనే పెట్టి దారిని చూపుతారుగా. దీపం వెలిగించి ఎవరు కొంచెం కింద పెట్టరుగా. దీపస్తంభం పైనే పెట్టి దారిని చూపుతారుగా. మన సత్క్రియలను చూసి లోకం తండ్రిని స్తుతించాలి. క్రీస్తుకు సాక్షులుగా ప్రతి అడుగు వేయాలి. లోకానికి వెలుగుగా క్రీస్తు మనను పిలిచాడు. చీకటిని పారద్రోలే సాక్షులుగా నిలపాడు. పాపమనే చీకటిలో నలిగేటి బ్రతుకులకు మార్గము చూపించే దివ్యాలోకం మనమవ్వాలి. పాపమనే చీకటిలో నలిగేటి బ్రతుకులకు మార్గము చూపించే దివ్యాలోకం మనమవ్వాలి. వెలుగు సంబంధులుగా ఇలలో జీవించాలి. దేవుని నామానికి నిత్యం మహిమను తేరాలి. మేము నీ వెలుగు
లోకానికి సాక్షులము క్రీస్తు ప్రేమను చాటుతాము.